జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద. ఇప్పుడు ఒక విషయం, మనిషి పెద్దోళ్ళకి ఈ విషయం, పెద్దోళ్ళు కొద్దిగా ఏజ్ అయిండే వాళ్ళ బిడ్డలు గురించి, తల్లిదండ్రుల గురించి, వాళ్ళ ప్రవర్తన ఏమి, పరిస్థితి ఏమి, ఎందుకు అభిమానం అనే ఒక విషయం గురించి ఈరోజు నేను ఒక వీడియో చూసినాను. అది ఎట్లా అంటే దాని పరిస్థితి, తండ్రి చనిపోయి ఉంటాడు, ఇద్దరు కొడుకులు. తండ్రి చనిపోయి ఉంటే తండ్రి శవం పండేసింటారు అన్నమాట. తన్ని కర్మకాండ చేయాల, తండ్రి శవంకి కర్మకాండ చేయాల. ఆ శవంకి కర్మకాండ చేయకూడదు, నా ఆస్తి నాకు సెటిల్మెంట్ కావాలని ఒక చిన్న కొడుకు అడ్డం పండుకొనేస్తాడు. కర్మకాండ జరగకూడదని అడ్డం పనుకొనేస్తాడు. నా ఆస్తి సెటిల్మెంట్ చేసి ఆస్తులు వాటకం పంచిన తర్వాత కర్మకాండ చేయండి. ఏమి దౌర్భాగ్యం వచ్చింది. సంపాదించింది మీరే, కొరువిని తయారు చేసుకున్నారు తల్లిదండ్రులు, దాంతో గోక్కున్నారు. ఇప్పుడు బొబ్బులు వచ్చినాయి, గాయాలైనాయి, మంట అవుతాను. చూడండి ఎట్లుంటుందో మేము చేసే పని. బిడ్డకి ప్రతి విషయానికి నేను చేసే ప్రతి వీడియో నేను ఏమంటానంటే, కష్టం చూపించండి, కష్టం తెలపండి, అభిమానం తెలపండి, రామాయణం చెప్పండి, మహాభారతం చెప్పండి, భగవద్గీత చెప్పండి. అవన్నీ చెప్తే వాళ్ళలో ప్రపంచం ఏమి, భవిష్యత్ ఏమి, ప్రజల ప్రవర్తన ఏమి తెలుస్తాయి. ఏమీ తెలియకోకుండా ఊరికే ఏదో పెంచేసిన్నాం, నా కొడుకు వాడిని కొట్టేస్తాడు, నా కొడుకు వీళ్ళని కొట్టేస్తాడు, నా కొడుకు ఎవరికి భయపడ్డు. ఏమాయ ఇప్పుడు పరిస్థితి అయిపోయా. తండ్రి కర్మకాండకు అడ్డుపడతానంటే కొడుకు లెక్కేసుకోండి, ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి చనిపోతే తండ్రి షర్ట్ నాకు కావాలా అనే కొడుకు లేరు. తండ్రి ఎవరికన్నా అప్పులు చేసింటే ఆ అప్పుకి నాకు సంబంధం లేదంటారు. చెప్పండి ఒకసారి, ఆలోచన చేయండి బాగా. తండ్రి కష్టం వద్దు, తండ్రి మంచితనం గురించి వద్దు, తండ్రి ఏమన్నా అప్పులు చేసింటే అవసరం లేదు మాకు. తండ్రి చేసిన పాపాలు మాకొద్దు, తండ్రి ఆస్తి మాత్రం కావాలి మాకు. దౌర్భాగ్యం. అదే ప్రతి విషయానికి నేను చెప్పేది. తల్లిదండ్రులు బుద్ధి మార్చుకోండి. జీవితమే డబ్బని మీరు ఆలోచిస్తారు, వాళ్ళ జీవితమే ఎంజాయ్. వాళ్ళు ఏ వైపు పోతారో తెలిసేది, పిల్లలు ఏ రూట్లో పోతారో తెలియదు. వాళ్ళ మైండ్లో ఉండేది కనిపెట్టే పరిస్థితి మీరు ఆలోచన చేయండి ఒకసారి. నా కొడుకు ఏం ఆశిస్తున్నాడు? అభిమానం ఆశిస్తున్నాడా? అనురాగం ఆశిస్తున్నాడా? బాగుపడేది ఆశిస్తున్నాడా? ఫస్ట్ అవి చూడండి. నేను సంపాదించినా ఎత్తిపెట్టినా కొట్టి పీక్కొనే పరిస్థితి చూసినాము. ఆఖరికి శవం పైన అడ్డం పండుకొని పొద్దు కర్మ చేయకూడదు, మన్ను కాకూడదు, డబ్బులు సెటిల్మెంట్ కావాలా, ఆస్తులు సెటిల్మెంట్ కావాలా, తర్వాత చేయాల. నారాయణ ఎక్కడ తీసుకుపోతానో సమాజాన్ని. కలియుగం అంటే ఇట్లా పరిస్థితికి వస్తుందని కల్లో ఊహించలేదు. ప్రతి ఒక్కరు మైండ్కి పని పెట్టండి, ఆలోచించండి. మీరు ఏం తప్పు చేస్తున్నారు పిల్లల విషయంలో, దాన్ని సరి చేసుకోండి, అర్థం చేసుకోండి, మీ బిడ్డల్ని మీరే కాపాడుకోండి. జై శ్రీమన్నారాయణ.